నమస్కారం అమ్మా. నమస్కారం. మీకోసమే చూస్తున్నాను. నమస్కారం అమ్మా. ఉదయాన్నే 10కి వస్తా అన్నారు. వచ్చేసరికి 11 అయ్యింది. ఏంటి లేట్ అయిపోయింది? సరే వచ్చేదారిలో బాగా వర్షం పడేసరికి ఆగి కాసేపు వచ్చినాం ఇక. అందుకే లేట్ అయింది. ఇంకా 12 అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అమ్మాయిని చూపిస్తారా? అమ్మా సుధా, సుధా, అమ్మా సుధా, వచ్చిన పక్కన కూర్చో అమ్మా. పర్లేదు పర్లేదు పర్లేదండి, నిల్చుంటాను. పెద్దలంటే ఎంత సంస్కారం, ఎంత గౌరవం. కూర్చో అన్నా కూడా కూర్చోవట్లేదు. ఎంత వినయవంతమైన పిల్లో. ఈ బీటెక్ పూర్తి చేసింది. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. చేయబట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజ్. అమ్మ ఎంత తెలియకల్లా పిల్ల. ఉద్యోగం చేసుకునే పిల్ల మా వాడికి దొరకడం మా అదృష్టం. మా సుధాకరు టీసీఎస్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుండు. నెలకు 3 లక్షలు వస్తాయి. సంవత్సరానికి 36 లక్షల ప్యాకేజ్. ఊర్లో 5 ఎకరాల పొలం కూడా ఉన్నది. మాకు ఇల్లు కూడా ఉన్నది. ఇక ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇక పైసలతోని డబ్బు సంబంధం ఏం లేకుండా జీతం మంచిగానే ఉంది. వెనుక ఆసరగా కాస్త భూమి కూడా ఉన్నది. చాలా సంతోషం అండి. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పిల్లలకి ఇష్టమైతే మనకి ఇష్టమే కదా. పిల్లల అభిప్రాయం మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా. అయ్యో అబ్బాయి అసలే నోరే ఇప్పట్లేదే. బావ మా అబ్బాయికి కాస్త సిగ్గెక్కువ అండి. కొత్త వారితో ఎక్కువగా మాట్లాడాడు. అందులో పెళ్లి చూపులు అనేసరికి బాగా సిగ్గుపడుతున్నాడు. దాకా అమ్మాయి నీకు నచ్చిందా? నాకు నచ్చిందమ్మా. అబ్బాయికి అయితే అమ్మాయి నచ్చిందట. అమ్మాయికి కూడా నచ్చితే తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. సుధా, మా అబ్బాయి నచ్చాడా? అయ్యో అమ్మాయి కదా, కాస్త సిగ్గెక్కువ. అందరి ముందు చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. నేను అలా పక్కకు పోయి తీసుకెళ్ళి మాట్లాడి చెప్తాను తన అభిప్రాయం ఏంటో. అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పండి. ఏమున్నా పెళ్ళికి ముందు మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు నాకున్న జుట్టు అసలైన జుట్టు కాదు, ఇది విగ్గు. నాకు బట్టతలు ఉంది. దాన్ని కవర్ చేసుకోవడానికి నేను ఇలా విగ్గు పెడుతూ ఉంటాను. జుట్టు ఏముంది బాబు, ఎలా వస్తుంది రేపు పోతుంది. అన్నిటికంటే ముఖ్యం గుణం. అమ్మ సుధా, నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది. అబ్బాయి కూడా ఏది దాచకుండా చాలా అన్నీ నిజాలే చెప్పాడు. తనకు బట్టతల ఉన్నదన్న విషయం కూడా చెప్పేశాడు. ఇంకా ఉద్యోగం అంటావా, జీతం కూడా బాగానే వస్తుంది. ఇంకా ఊర్లో 5 ఎకరాల పొలం కూడా ఉందట. ఇక ఎలాంటి బాధ లేదు. డబ్బు విషయంలో అయితే ఎలాంటి సమస్య లేదు. నాకు అబ్బాయి కూడా చాలా మంచోడిలాగానే అనిపిస్తున్నాడు. నేను అన్ని వివరాలు కనుక్కొనే పెళ్లి సంబంధానికి పిలిచాను. ఏమంటావమ్మా సుధా? నీకు కూడా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకైతే నచ్చాడు. కానీ తనకు బట్టతల అని చెప్పిన వెంటనే నేను తనని వద్దని అనుకుంటున్నాను. బట్టతల అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? చదువుకున్న దానివే కదా, కాస్త ఆలోచించి మాట్లాడు. జుట్టుదేముందమ్మా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ అన్నిటికంటే విలువైనది మనిషికి ఒక గుణం మాత్రమే. అమ్మా నువ్వెన్నైనా చెప్పు ఒప్పించడానికి, కానీ నాకెందుకో మనసు ఒప్పట్లేదు. తరం పిల్లల్ని మనమేం ఒప్పించలేము. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవే. వాళ్ళేమో చదువులని, ఉద్యోగాలని, జీతాలని అలా అలా సమయాన్ని వృధా చేస్తున్నారు. వృధా చేస్తున్నారని చెప్పను, కానీ ఇక ఈ నేటి తరము డబ్బు సంపాదించాలనే ఆందోళననే పడింది. మనకి చాలా జీతం రావాలని చాలా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళి తర్వాత ఒక 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి వేరే వేరే కంపెనీలు మారి అలా మారేసరికి మనకి చాలా ఒక 35 సంవత్సరాలు ఒక అబ్బాయికి వచ్చేసరికి, పెళ్లి చూపులకు వచ్చేసరికి ఆ అబ్బాయికి జుట్టే ఉండడం లేదు. ఇక అది వాళ్ళ తప్పు కాదు, ఇది మన తప్పు కాదు. ఇక ఈ నేటి తరం యొక్క ఆలోచన. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వాతంత్రంగా స్వేచ్ఛగా మంచి జీవితాన్ని పొందాలనుకుంటున్నారు. దానికోసమే వాళ్ళు కష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే మీ స్వాతంత్రం కోసము, మీ సంతోషమైన జీవితం కోసము మీరు కూడా చాలా కష్టపడుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. మీరు ఎన్నెన్నో విజయాలు పొందాలని నేను అనుకుంటున్నాను. అంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గాక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్ మోర్ నోటిఫికేషన్స్ కోసం కొత్త కొత్త వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ సపోర్ట్తోనే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ తీయగలను.